హైదరాబాద్ నగరంలో బ్రాహ్మణ వ్యాపార కుటుంబాలతో శ్రీ విశ్వావసునామ సంవత్సర సమ్మేళనం ఘనంగా జరిగింది. బ్రాహ్మణ్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లోని శిల్పారామం ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హంపి పీఠాధిపతులు శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ అనుగ్రహ భాషణమిచ్చారు. భారతీయత, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న నేటి తరానికి దిశానిర్దేశం చేశారు. అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు సత్యం శ్రీరంగం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్సి మూర్తి ఆధ్వర్యంలో జరిగిన అసోసియేషన్ ఉగాది పురస్కారాల మహోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లోని నిష్ణాతులైన వారికి విశిష్ట సేవా పురస్కారాలను స్వామీజీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, మైనింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బిఆర్వి సుశీల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బిఎస్ఎస్ఎస్ చైర్మన్, బ్రాహ్మణ సంఘాల చైర్పర్సన్ బసవరాజు శ్రీనివాస్, అసోసియేషన్ యూత్ వింగ్ అధ్యక్షులు ప్రముఖ బిల్డర్ కారుమూరి తేజాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీతారాముల కళ్యాణం జరిపించారు. ఆ తర్వాత స్వామీజీ అనుగ్రహ భాషణం, తదనంతరం సేవా పురస్కారాలను అందించారు. చిన్నారుల సంగీత నాట్యాలు అలరించాయి. అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రకాల వ్యాపారాలు చేసేవారు వారి ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ బీరామ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పీసపాటి, శ్రీమతి రమా అయ్యగారి, అమృత్, వైజాగ్ కి చెందిన కెమికల్ మూర్తి, బిఎస్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దడిగం సుధాకర్ శర్మ, సీనియర్ జర్నలిస్ట్ వెంకటరమణ శర్మ, బ్రాహ్మణ భవన్ వ్యవస్థాపకులు గిరిప్రసాద్ శర్మ, బిఎస్ఎస్ఎస్ నాయకులు అన్నదానం సత్యనారాయణమూర్తి, ఎస్వి శర్మ, ఎంవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనదని ఈనాడు మనకి పాశ్చాత్య దేశాల వాళ్ళు మన యొక్క ఆచారాలు, సంప్రదాయాలు వాటి మీద పరిశోధనలు చేసి వాటిని ఆచరణ చేస్తూ మంచి మంచి ఫలితాలు పొంది ప్రపంచానికి చాటి చెప్తున్నారే, ఇదే గొప్ప ఉదాహరణ మనకి. ఒకటి రెండు చెప్తాను ఎట్లా వాళ్ళు మన యొక్క ఆచారాల మీద పరిశోధన చేసి ఆచరణ చేసి మనకి ఇస్తున్నారు. దానికి బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు తన నివాస స్థానమైనటువంటి శ్వేత భవనం, వైట్ హౌస్, దాని లోపల దీపావళి పండుగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించి పండితులను పిలిపించి దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ అనడానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో చేస్తారు. దీపాలు వెలిగించటం మూలకంగా మానవుడు ఉన్నటువంటి అజ్ఞానం, అంధకారం తొలగిపోతుందన్నాడు. ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అన్నాడు. ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ, అమరత్వం వస్తుంది. అమరత్వం అంటే మరణం లేకుండా కాదు, శరీరంలో ప్రాణమున్నంత వరకు మనసా వాచ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా జీవనం గడిచిపోతే స్థితి వస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. కానీ మనమేం చేస్తున్నాం? భారతదేశంలో హిందువుగా జన్మించామంటే 83,99,999 జన్మల్లో మంచి చేశాం కాబట్టి మనకి భారతదేశంలో హిందువుగా జన్మ లభించింది. అంత మాత్రాన దీన్ని మనం ఇక్కడికి ఆపేయకుండా మనిషిలాగా బతుకు దైవత్వాన్ని సాధించే మార్గాన్ని మనం వెతుక్కోవాలని వెళ్ళాలి. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి దీపాలు ఉఫ్ అని ఆర్పిస్తారు. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు. ఎంత ఘోరానికి మనము ఒడగొట్టామంటే ఎవరు చెప్పారు మనకి? ఏం చేస్తున్నాం? బర్త్డే చేసుకుంటే నష్టం ఉంది, పుట్టిన పండగ చేసుకుంటే లాభం ఉంది. మనం ఏ కార్యం చేసినా లాభానికి చేస్తామా నష్టానికి చేస్తామా అంటే లాభానికే చేస్తుంటాం. బర్త్డే చేసుకుంటే నష్టం ఎట్లా? ఎవరైనా ఫిబ్రవరి 29 పుట్టారనుకోండి, ఎన్ని సంవత్సరాల వరకు బర్త్డే? 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు కాలం పిల్లలకి
ఎవరైనా 29 ఫిబ్రవరి పుట్టినటువంటి పిల్లవాడికి నీ బర్త్డే ఈ సంవత్సరం లేదురా అంటే ఊరుకుంటాడా? ఎట్లా వాడికి సమాధానం చెప్తారు? ఇది ఒక నష్టం. రెండవది, ఈ తేదీలు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 9వ తారీఖు ఎవరైనా పుట్టింటే వాడికి బర్త్డే లేదు ఈసారి, ఎందుకంటే గ్రహణం ఉంది ఆ రోజు. గ్రహణం రోజు మనం ఏమైనా తింటామా? ఎవరైనా పిలిస్తే వస్తారా మన దగ్గరికి? ఇట్లా రెండు నష్టాలు ఉన్నాయి. బర్త్డే చేసుకుంటే, పుట్టిన పండగ చేసుకుంటే లాభమే లాభం. మొన్ననే ఉగాది పంచాంగ శ్రవణానికి వెళ్ళింటారు మీరందరూ. పంచాంగాలు ఏమిటి? తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5టికి 5 శక్తులు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి అన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నవి, ఆధ్యాత్మికతో కూడుకున్నవి, ఏవి మూఢనమ్మకాలు కాదు. తిథేశ్చ శయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రారదే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం. బ్రాహ్మలే నా సర్వస్వం అనుకున్నటువంటి గొప్ప వ్యక్తి బసవరాజు సుశీల్ కుమార్ గారు, ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ మైండ్స్, వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎండిసి డైరెక్టర్గా చేస్తూ ఎంతోమంది బ్రాహ్మణులకి ఎనలేని సేవలు చేసినటువంటి ఘనత మన సుశీల్ కుమార్ గారికి దక్కుతుంది. అలాంటి సుశీల్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి సమీరా భరద్వాజ్ గారు, ఈవిడ ప్లేబ్యాక్ సింగర్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శ్రీమతి సమీరా భరద్వాజ్ గారిని